అయ్యో ఏంటి రేఖ నువ్వు తీస్తున్నావు? పని వాళ్ళు తీస్తారులే. లేదమ్మా, అత్తగారే తీయాలి. అమ్మా అమ్మా, ఏంట్రా ఏమైంది? సమీక్ష ఎక్కడుంది? ఇందాకే బయటకెళ్ళింది. ఏమంటావేంటమ్మా? తను ఏం చేసిందో తెలుసా? సరాసరి పెళ్లికి వచ్చేసింది. నిజమా? అవునమ్మా, పెళ్లి పందిట్లో సమీక్షను చూడగానే నా గుండాగిపోయినంత పని అయింది. అసలు సమీక్ష పెళ్లికి ఎందుకు వచ్చింది? తనకి తెలియకూడదని కదా మనం అనుకుంది. సమీక్ష తెలిసే వచ్చిందా, లేకపోతే తెలియకుండా వచ్చిందా? ఏమో బాబు, అసలు తను పెళ్లికి బయలుదేరిన విషయమే నాకు తెలీదు. తన స్నేహితురాలు వచ్చింది, ఏదో ప్రోగ్రాం ఉంది, తనతో కలిసి వెళ్తున్నానని చెప్పింది, అంతే. అక్కడ నిన్ను గుర్తుపట్టిందా? గుర్తుపట్టుంటుందని నేను అనుకోనమ్మా. సడన్ గా సమీక్షను పెళ్లి పందిట్లో చూసేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పటికి జీకే సమీక్షను పక్కకి తీసుకెళ్లి మేనేజ్ చేశాడు. తను గుర్తుపట్టి ఉండదమ్మా. అక్కడ జీకే తెలివిగా మేనేజ్ చేశాడు. బావ కూడా హెల్ప్ చేశాడు. తనకి తెలిసి ఉండదులే బాబు. భగవంతుడు తన కళ్ళు లేకుండా చేయటం ఈ విధంగా ఉపయోగపడింది. అలా అనకమ్మా. ఆ మాట వింటుంటే నాకేదోలా ఉంది. తండ్రివి కదా, ఆ బాధ అలాగే ఉంటుంది. సమీక్ష కళ్ళు లేకపోయినా చాలా తెలివిగా పిల్ల. అక్కడ మండపంలో ఒక ఆవిడ తన పిల్లాన్ని రఘు అని పిలిస్తే సమీక్ష పడిన కంగారు చూసి నేను చాలా భయపడ్డాను. అయినా అసలు నేను మండపంలో ఉన్న సంగతి సమీక్షకు ఎలా తెలిసి ఉంటుంది? అదేంటి, రఘు అంటే నువ్వొక్కడవేనా? వేరే ఎవరూ ఉండరా? ఎందుకయ్యా ప్రతిదానికి అలా భయపడతావు? ఏమవుతుంది? అయినా దీనికే ఇంత భయపడితే రేపు నిజం తెలిస్తే అప్పుడేమవుతావు? నిజం కదయ్యా, నిజానికి కూడా మనిషిలాగే ఆయుష్ ఉంటుంది. అది ఎంతకాలమని ఎవ్వరూ చెప్పలేరు. ఎప్పుడు కాలం అయిపోతుందో అప్పుడు బయటపడాలి. అది తప్పదు. నా ప్రాణం పోయేంత వరకు ఆ నిజానికి ఆయుష్ పెరగాలని కోరుకోమ్మా. ఎందుకంటే సమీక్షకి నిజం తెలిసిన మరుక్షణం నేను తన కన్న తండ్రిని కాదన్న ఫీలింగ్ తనలో మొదలైపోతుంది. అది నేను తట్టుకోలేనమ్మా. చిన్నపిల్లగా ఉన్నప్పుడైతే నిజం తెలిస్తే తట్టుకోలేదనుకోవడంలో అర్థం ఉంది. తను ఎదిగిన ఆడపిల్ల బాబు, అర్థం చేసుకుంటుంది. ఏంటమ్మా, నీ వాలకం చూస్తుంటే నువ్వే అంతా చెప్పేసేలా ఉన్నావు. నేను చెప్తున్నానని కాదయ్యా, దేనికైనా సిద్ధంగా ఉండడం అలవాటు చేసుకోమంటున్నాను. ఆ పరిస్థితి వస్తే నేను చచ్చిపోతానమ్మా. తప్పయ్యా, అలా అనకూడదు. పైన తదాస్తు దేవతలుంటారంటారు. ఇంతకీ పెళ్ళెలా జరిగింది? బాగా జరిగిందా? నువ్వు దగ్గరుండి కన్యాదానం చేసినందుకు అందరూ సంతోషించారా? ముఖ్యంగా ఉష బాగా ఆనందించుంటుంది కదూ? వాళ్ళందరూ ఆనందించారు, కానీ నాకే చాలా గిల్టీగా అనిపించింది. నా వాళ్ళ మధ్య నాకు కొత్తగా అనిపించిందమ్మా. అదేంటయ్యా? నా కూతురు పుట్టిన సంగతి నాకు తెలీదు. నేను తన తండ్రిని నా కూతురికి 22 ఏళ్ల దాకా తెలీదు. ఈరోజు నేను ఉష కన్యాదానం చేస్తుంటే నా కూతురికి సంతోషంగా ఉన్నా నా మనసుకు మాత్రం నేను తప్పు చేశానా, నాకు అసలు అర్హత ఉందా అనిపించింది. అమ్మా, నిజంగా నాకు అర్హత ఉందా? అసలు తండ్రి అంటేనే ఓ బాధ్యత, ఓ రక్షణ. నేను నా కూతురికి ఏం చేశానని నేను తన తండ్రి స్థానంలో నిలబడాలి? బాధపడకయ్యా, నువ్వు విధి చేతిలో మోసపోయిన వాడివే కాని కావాలని బాధ్యతలు వదిలేసిన వాడివి కాదుగా. ఆ విషయం నీ పిల్లలకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి చాలా మంచి పని చేశావు. లేదంటే జీవితాంతం బాధపడేవాళ్ళు. నీ చేతుల మీదుగా పెళ్లి చేశావు. ఆ జంట కలకాలం బావుంటుంది.
సంధ్య హైదరాబాద్లో ఈ ఏరియాలోనే ఉంది. అందుకే సంధ్య ఎవరినో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందని ఈమెయిల్ ద్వారా అందరినీ నమ్మించాను. దాన్ని నమ్మిన అందరూ సంధ్య అమెరికాలోనే ఉందనే భ్రమలోనే ఉన్నారు. ఇప్పుడు కానీ సంధ్యని ఎవరైనా చూస్తే సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. అందులో నువ్వు డాడీ చూస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అస్సలే డాడీకి నా మీద అనుమానం ఎక్కువ. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేయాలి. పేపర్లోనూ టీవీలోనూ వేసే అవకాశం నాకు లేదు. సంజయ్, సంథింగ్ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాను. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేట్రా? అదేం లేదే. ఒంటరిగా ఆకాశం వైపు చూస్తుంటే అదే అనుకున్నాను. నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే ఒకటే కారణంరా, సంధ్య. కొంపదీసి సంధ్య ఏమైనా కనిపించిందా? సంధ్య కనిపించడం ఏంటి? పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది కదా. అవునవునవును, అందరినీ అలాగే నమ్మించావు కదా, నన్ను కూడా అలాగే నమ్మించావు. రే, నువ్వు వెళ్ళు, ఆ బ్యాంక్ పని చూసారా, వెళ్ళు. అలాగే. సంధ్య, ఎందుకే నా ప్రాణం తీస్తున్నావు? నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. నీ గురించి నా వాళ్ళెవ్వరికీ ఎప్పటికీ తెలియకుండా చేస్తాను. అప్పుడే నేను చాలా చాలా హ్యాపీగా ఉంటాను. దట్స్ ఆల్. ఎవరు? సమీక్ష. నేను సమీక్షని. మీరెవరు? నేను జీకే వాళ్ళ అమ్మమ్మనమ్మా. నమస్తే బామ్మ, కూర్చోండి. పర్వాలేదమ్మా. మా బామ్మ బయటకు వెళ్ళింది. కూర్చోండి, కాసేపట్లో వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దమ్మా, నేను వచ్చింది నీతో మాట్లాడ్డానికి. నువ్వు ముందు కూర్చో. నాతోనా? అయినా కాఫీ తెస్తాను, తాగుతూ మాట్లాడండి, పర్లేదు. ఏమొద్దమ్మా, నువ్వు ముందు కూర్చో. కూర్చో. చెప్పండి బామ్మ. ఏం చెప్పను తల్లి, నువ్వు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు చెప్పనా? లేకపోతే నీ మంచి మనసుకి ఆ దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పనా? నేను చేసిన ఉపకారమా? నేనేం చేశాను? 22 ఏళ్లయిందమ్మా నా మనవడు తన వాళ్ళందరికీ దూరంగా బతకడం మొదలుపెట్టి. ఇన్నేళ్ల తర్వాత వాడు మళ్ళీ నీ వల్ల తన తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు. అదంతా నీ చలవే కదమ్మా. చిన్నప్పట్నుంచి వాడు మూర్ఖంగానే పెరిగాడు. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లుగానే ఉన్నాడు. వాడు ఏమైపోతాడేమోనని నేను రోజూ భయపడుతూనే ఉండేదాన్నమ్మా. అలాంటిది ఇప్పుడు నీ వల్ల వాడికి ఉద్యోగం వచ్చింది. మళ్ళీ వాళ్ళందరికీ వాడు దగ్గరయ్యాడమ్మా. ఇందులో నేను చేసిందేముంది బామ్మ? ఎందుకు లేదమ్మా, వాడికి వాళ్ళ నాన్నంటే ద్వేషం. తండ్రిని గౌరవించకపోతే నాతో మాట్లాడొద్దని వాళ్ళమ్మ కండిషన్ పెట్టింది. వాడి మొండితనంతో అమ్మకి దూరంగా ఉన్నాడు కాని ఆ తల్లి కోరిక తీర్చలేకపోయాడు. అలాంటి మొండి మనిషిని, వాడిలో ఉన్న మూర్ఖత్వాన్ని నీ ప్రేమ మార్చేసింది. ఇప్పుడు వాడు వాడి తండ్రిని అర్థం చేసుకుంటున్నాడు. తన వాళ్ళందరితో కలిసుంటున్నాడమ్మా. ఈ గొప్పతనమంతా ఎవరిది? నీదా
నీ ప్రేమదా? ఇందులో నేను చేసిందేమీ లేదు బామ్మ. నిజంగా జీకే వాళ్ళ నాన్నగారి తప్పు లేదనిపించింది. ఆయన ఏ పరిస్థితుల్లో దూరమైనా తిరిగి తన కూతురి పెళ్లి కోసం వచ్చారు కదా, అందులో ఆయన తప్పే ఉంది. ఎందుకు దూరం కావాలి? అదే నేను చెప్పాను. అర్థం చేసుకున్న కృష్ణది ఆ గొప్పతనం అంతా, నాదేం లేదు. ఇంత సాయం చేసి కూడా నేనేం చేశాను, నాదే ఉంది అన్నావు చూడు, అది చాలమ్మా. నువ్వెంత గొప్పదానివో చెప్పడానికి. ఎదుటి వాళ్ల మనసుల్లోకి తొంగి చూడగలిగే నీకు ఆ భగవంతుడు చూపు లేకుండా చేశాడు. ఆ దేవుడే కనుక నిజంగా దేవుడే అయితే నీకు మంచి చేస్తాడు. నీకు చూపు రావాలని, నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. ఉషా, నిన్నటి వరకు జీవితం వేరు, ఈ రోజు నుంచి నువ్వు గడపబోయే జీవితం వేరు. నిన్నటిదాకా నువ్వు చిన్నపిల్లవి. నువ్వే అల్లరి చేసినా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. కాని ఈ రోజు నుంచి ఏ తప్పు చేసినా అది నలుగురిలోనూ అల్లరవుతుంది. తప్పే చేశావో ఒప్పే చేశావో, మొత్తానికి నువ్వు కోరుకున్నట్టు మీ బావనే భర్తగా చేసుకున్నావు. చిన్నపిల్ల చేష్టలతో తనకి కోపం తెప్పించకుండా జీవితం చక్కగా మలుచుకో. ఏంటి రేఖ, నీ కూతురికి జాగ్రత్తలు చెప్తున్నావా? జాగ్రత్తలు చెప్పాల్సింది దీనికి కాదమ్మా, నా కొడుక్కి. ఇదిగో కోడలి పిల్ల, నా కొడుకు జాగ్రత్తమ్మా. అబ్బో, ఇదంతా సిగ్గనుకుంటున్నావా రేఖ? ఆ గదిలోకి పంపించగానే అంతా మారిపోతుంది. అంతేనా? ఇదిగో రా. ఓయ్ కోడలి పిల్ల, లోపల వాడు జాగ్రత్త, అసలే వాడు అమాయకుడు. రా.
రేఖా మన పని అయిపోయింది, ఇంకా వెళదామా? ఏ ఏంటిది? ఇది కళా నిజమా? నమ్మలేకపోతున్నాను బావా. ఈ ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవటం, ఈ పెళ్లి జరిగిపోవటం అంత నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేదు తెలుసా. నేనంటే నీకు ఒకప్పుడు అస్సలు ఇష్టం లేదు. నా గురించి మా ఇంట్లో తెలియని నిజాలు కూడా నీకు తెలుసు. కానీ నీ అంతటూ నన్ను ఇష్టపడ్డావంటే అస్సలు నమ్మలేదు తెలుసా. నీ మీద అనుమానంతో ఈ పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశాను. అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అవి సక్సెస్ అయి పెళ్లి ఆగిపోతే మీరంటే అందగత్తెని మిస్ అయ్యేవాడిని కదా. మన దేశం అమెరికా కప్పిచ్చే స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? అదేంటి ఉన్నట్టుండి అలా అడిగా? జనరల్ నాలెడ్జ్ చెక్ చేద్దామని. ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలి? ముందు పాలు తాగి ఆ తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు చెప్పు బావా, ఏం చేయాలో? లైట్స్ ఆపి కరెంట్ ఆదా చేయాలి. లైట్ ఆర్పేనా?
ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఏమన్నా